కంటిన్యూ కనెక్టివిటీలో ఉన్నారు. అందువల్ల ఈ అప్డేట్ అన్ని చూస్తూ ఆల్ ఆఫ్ సడన్ రాజేష్ నాకు ఒక మెసేజ్ చేశారు. సార్ ఇట్లా ఒక సినిమా చేసేసాం సార్, ఎన్నో తిప్పలు పడి చేసేసాము, మొత్తానికి దాన్ని రిలీజ్ ఏం చేయాలని అర్థం కాక దిక్కుదోసక మళ్ళీ మీకు ఫోన్ చేసాము అని చెప్పేసి. ఆల్వేస్ వెల్కమ్ కదా, ఈజీ. సో మళ్ళా ఈసీ వీళ్ళు కంటెంట్తో చేశారు సినిమా. మొన్న ప్రీవియస్ సినిమా షాకింగ్, నాకు తెలిసి చాలా మందికి షాక్ అయ్యి ఉంటారు, కరెంట్ షాక్ తగిలి ఉంటుంది. సో ఆ కరెంట్ షాక్లు ఏమో చెప్పలేదు, భవిష్యత్తులో కూడా అలాంటి టెక్నీషియన్ రావచ్చేమో. కానీ ఇప్పుడు స్కానింగ్ పెట్టాము ఈసీలో. కంటెంట్ ఉన్న సినిమా మొబైల్తో చేసినా కూడా రిలీజ్ చేస్తాం. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఖచ్చితంగా ఇలాంటి ఆర్టిస్ట్ టెక్నీషియన్లకి సపోర్ట్ ఇది కమర్షియల్ ప్లాట్ఫామ్ కాదు. మీరు మీ చేతిలో ఉన్న మొబైల్తో 1.5 hour సినిమా చేసినా కూడా ఈసీ యాక్సెప్ట్ చేస్తుంది, పబ్లిసిటీ ఇస్తుంది, సినిమా ఇండస్ట్రీకి తీసుకొస్తుంది. కంటెంట్ మీ కంటెంటే మాట్లాడాలి. క్వాలిటీ ఏముంది, కెమెరాలు మారితే క్వాలిటీ వస్తుంది. అది టెక్నీషియన్లు ఏం చేస్తారు, వాళ్ళ చేతులు లేకనే కదా మొబైల్తో షూట్ చేసేది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఈ సినిమా మొబైల్తో షూట్ చేసిన, మీ చేతిలో ఉన్న మొబైల్తో షూట్ చేసిన 1.5 hour సినిమా చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్ ఉంటుంది, మీకు పబ్లిసిటీ ఉంటుంది, మీరు ముందుకు తీసుకెళ్ళడానికి వారణాసి ఎప్పుడు రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ.